హైదరాబాద్‌లో విచ్చలవిడిగా గూడా హోటల్స్ అన్నీ వెలుస్తూనే ఉన్నాయి. సో, బయట తినే వాళ్ళంతా గూడా ఎక్కడ తినాలి, ఎలా తినాలి అనేటువంటి కొంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఈ మధ్యల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ రైడ్స్ జరుగుతున్నాయి. హోటల్స్ కూడా రేటింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ మధ్య చేస్తున్నటువంటి రైడ్స్‌లో పెద్ద ఎత్తున అటు హోటల్స్‌లలో ఉన్నటువంటి అన్‌హైజీనిక్ వాతావరణం అంతా గూడా డొల్లతనం అంతా గూడా బయట పడుతుంది. సో, దీనివల్ల ప్రజలంతా గూడా అవేర్‌నెస్‌కొచ్చేసారు. సో, బయట హోటల్స్ ఎంత దారుణంగా, అధ్వానంగా ఉన్నాయనేటువంటిది ఈ మధ్య సోషల్ మీడియాలో గూడా విపరీతంగా వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో, దీనిపైన అసలు ఏం జరుగుతుంది, ఈ రైడ్స్ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, మనతో మాట్లాడడానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఐఎస్ ఉన్నారు. మ్యామ్, అసలు ఈ రైడ్స్ ఉద్దేశం ఏంటి, ఎట్లా చేస్తున్నారు, మెయిన్గా ఇప్పటివరకు మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మ్యాండేట్స్ యాజ్ అ మున్సిపల్ కార్పొరేషన్. సో మేము ఈ మధ్య కొత్తగా జూన్ నుంచి ఏం చేస్తున్నామంటే నాట్ ఓన్లీ అబౌట్ రెగ్యులేటరీ మైండ్ సెట్లో వెళ్ళి వాళ్ళని కొట్టడం, లైసెన్స్ రద్దు చేయటం అలాంటివి మాత్రమే కాకుండా కొన్ని నిజాలు ప్రజలకి తెలియాలి అన్నట్టు, అంటే బికాస్ పీపుల్ హ్యావ్ టు బీ ఎంపవర్డ్ టు మేక్ అ రైట్ డెసిషన్ అనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. నాట్ ఓన్లీ రెస్టారెంట్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ ఫుడ్ లైసెన్స్ ఇస్ గివెన్. స్కూల్స్ కావచ్చు, సూపర్ మార్కెట్లు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, క్లౌడ్ కిచెన్స్ కావచ్చు. సో వేర్ ఎవర్ దేర్ ఇస్ అ ఫుడ్ లైసెన్స్ ఆస్పెక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ ఇస్ దేర్, అన్నిట్లో కూడా వివిధ కేటగిరీలోకి మన వాళ్ళు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నారు. అక్కడ ఉండే వాతావరణం అంటే కిచెన్ హైజీన్తో పాటు అక్కడ ఉండే మెటీరియల్ ఏదైతే వాడుతున్నారో దాని ఎక్స్పైరీ డేట్ అయిందా, ప్రాపర్ లేబులింగ్ ఉందా లేదా, ఇంగ్రీడియంట్స్ని డిస్ప్లే చేస్తున్నారా లేదా, అవన్నీ కూడా మనం రికార్డ్ చేసి ప్రజల ముందు పెడుతున్నాం. సో ఉద్దేశం ఏంటంటే మరీ బాగాలేకపోతే మనం యాక్షన్ కూడా తీసుకుంటాము, అంటే క్యాన్సిల్ చేయటం లాంటివి, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మా ఉద్దేశం ఏంటంటే ముందుగా ప్రజలని ఎంపవర్ చేయాలి, ప్రజలకి నిజాలేంటో చూపించాలి, సో దట్ వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు అని. మేడం, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు సైబరాబాద్ లిమిట్స్లో ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఇప్పటివరకు ఎంత జరిగాయి, అంటే మళ్ళీ రిపీట్గా తరోగా చెకింగ్స్ జరుగుతాయా? ఎందుకంటే ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ రైడ్స్ జరుగుతూనే ఉంటాయి, హోటల్స్ అలాగనే ఉంటాయి అనేటువంటి ప్రజల్లో ఎక్కువగా అభిప్రాయం ఉంటుంది. సో దాన్ని బట్టి చూస్తే మీరు మళ్ళీ చేస్తూనే ఉంటారా, అసలు ఏం జరుగుతుంది? ఇది మళ్ళీ చేసేదే అండి. దట్ టూ ఆస్పెక్ట్స్. చాలా సందర్భాల్లో మాకు తెలియకుండా, స్పెషలీ క్లౌడ్ కిచెన్స్, ఈ సూపర్ మార్కెట్ల దగ్గర మేము చూస్తున్నాము, మాకు తెలియనివి కూడా చాలా వెలిసిపోతున్నాయి. సో వాటిని తెలుసుకోవడానికి ఏంటి వన్ ఆఫ్ ది దారి వాజ్ మేము ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళని కూడా, బికాజ్ అక్కడ నుంచి ఫుడ్ డెలివరీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి క్లౌడ్ కిచెన్స్ ద్వారా, సో వాళ్ళని కూడా అడిగాం, మీరు ఎవరెవరిని ప్లాట్ఫామ్ మీద పెట్టారు, ఎవరిని రిజిస్టర్ చేశారు, వాళ్ళకి అసలు లైసెన్స్ ఉందా లేదా, లేకపోతే మీరు ఎలా కంటిన్యూ చేస్తారు, అప్పుడు మీరు కూడా లయబుల్ ఫర్ ఆన్సరింగ్ అండ్ పెనల్టీ అవుతారు. సో వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వటం అంటే ముందు అసలు మీ ప్లాట్ఫామ్ మీద ఎవడెవడు ఉన్నాడో మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళందరికీ FSSAI లైసెన్స్ ఉందా, ట్రేడ్ లైసెన్స్ ఉందా, మీరు అది చూసుకొని పెట్టుకున్నారా లేదా, లేకపోతే మీది తప్పు అవుతుంది అని మేము వాళ్ళ నుంచి కూడా ప్రెషర్ పెట్టడం జరుగుతుందండి. సో చాలా ఉన్నాయి, అంటే వాట్ ఎవర్ మా పరిధిలో మేము లైసెన్స్ ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్సే కాకుండా చాలా ఉన్నాయనే ఉద్దేశంతోనే వాటన్నిటిని మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, వాళ్ళందరినీ తగు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాము. యూ కెన్ సీ దట్ చేంజ్ ఆల్సో. అంటే ఇప్పుడు జొమాటో వాళ్ళు కూడా, స్విగ్గీ వాళ్ళు కూడా ఎవరెవరైతే వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది మేము చెప్పిన తర్వాత వాళ్ళ లైసెన్స్లు అన్నీ చూసుకున్నట్టున్నారు. ఎవరెవరైతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, వారి లైసెన్సే లేదు, లైసెన్స్ లేకపోతే వాళ్ళు ప్లాట్ఫామ్ మీద పెట్టరు, కానీ ఎక్స్పైర్ అయిపోయిందా లేదో చూసుకుని వాళ్ళని డీబోర్డ్ కూడా చేస్తున్నారు. సో దట్ ఈస్ మై పర్పస్, అంటే టు ఎంపవర్ పీపుల్ టు నో దట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు నో. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కిచెన్ ఎలా ఉంది అనేది మనం చూసి అలవాటు రావాలి, వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అనే లైసెన్స్ అడిగి తెలుసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ ఉందా, ఫుడ్ లైసెన్స్ ఉందా, అది జనాలకు కూడా ఇవి మన హక్కులు, ఇవి మనం అడగాల్సినవి, మనకు తెలియాల్సినవి అనే విషయం తెలియజేయటం అనమాట. అంటే కొన్ని పారామీటర్స్ పెట్టుకొని మీరు ఫుడ్ రైడ్స్ అనేటువంటి చేస్తున్నారు. సో మీరు రేటింగ్స్ కూడా ఇస్తున్నారు కొన్ని పారామీటర్స్ పరంగా. అయితే ఇటీవల జరిగినటువంటి కొండాపూర్ మేఫిల్ రెస్టారెంట్కి 65 మార్క్స్, 65% ఇచ్చారు. సో అంత అధ్వానంగా ఉంది కిచెన్ చూస్తే, అక్కడ చాలా దారుణంగా కనిపించిన వీడియోలను. వీటన్నిటికి కూడా 65 మార్క్స్ ఎట్లా ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అయింది. అంటే ఎట్లా పారామీటర్స్ అని చెప్పుకోవచ్చు? విల్ బి సో మెనీ అండి, ఆల్మోస్ట్ 120 పారామీటర్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు కొన్నిట్లో బాగుండొచ్చు, హైజీన్ అనే వాటిలో ఇప్పుడు లేబులింగ్ వగేరా బాగున్నాయి అనుకోండి, ఆ మార్కులు వాళ్ళకి వస్తాయి. హైజీన్ లేదనుకోండి, హైజీన్ అంటే ఏమిటి, వాళ్ళు నెయిల్స్ కట్ చేసుకున్నారా, వాళ్ళు
మాస్క్ పెట్టుకున్నారా, అక్కడ క్లీన్గా ఉందా, తడి లేకుండా ఉందా, కేటగరైజేషన్ క్లీనింగ్ ఇవి వేరే వేరేగా ఉన్నాయా, వేడి నీళ్ళలో కడుగుతున్నారా, ఇలాంటివన్నీ. సో డిఫరెంట్ పారామీటర్స్. సో వాటిల్లో మనం చూసి యాజ్ పర్ దట్ పారామీటర్స్ ఆ వెయిటెడ్ యావరేజెస్లో ఇస్తాం అనమాట. సో మీరు అదే ఎగ్జాంపుల్లో చూస్తే మనం వాళ్ళకి ఏం చెప్పాము, మీరు 50% కంటే తక్కువ వచ్చింది అనుకోండి, వీఆర్ క్యాన్సిలింగ్ ఇట్ ఇమీడియట్లీ. అబోవ్ 50% వస్తే వాట్ వీఆర్ టెలింగ్ దెమ్ ఇస్ వీల్ కమ్ బ్యాక్ ఇన్ అ వీక్. యూ ప్లీజ్ ఎన్ష్యూర్ దీస్ థింగ్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ రైటింగ్ వాట్ ఆర్ ఆల్ గోయింగ్ రాంగ్. అవన్నీ మీరు కరెక్ట్ చేసుకున్నారా, కంటిన్యూ చేస్తాం. కరెక్ట్ చేసుకోలేదు, అలాగే ఉందా, మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నాం. సో వాళ్ళు కరెక్ట్ చేసుకొని వాళ్ళు కిచెన్ని లైవ్ టెలికాస్ట్ అక్కడ రెస్టారెంట్లో పెట్టుకోవడం అవన్నీ చూశారు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ పీపుల్. అంటే మేము వీఆర్ ఎనేబులర్స్, వీఆర్ టెల్లింగ్ పీపుల్ దట్ ఇవన్నీ ఉండాలండి, మేము చూడాలి, మీరు కూడా చూడాలి, మీరు కూడా తెలుసుకోవాలి. సో లేవు అన్న సందర్భంలో మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరు కూడా తీసుకోండి అని. దట్స్ డిజైన్డ్ లైక్ దట్ అనమాట. అండ్ రేటింగ్స్కి వస్తే మై పర్పస్ ఇస్ లైక్ ఎ మిషలిన్ స్టార్ రేటింగ్. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ మేబీ సూన్ వీ షుడ్ గెట్ టు అ స్టేట్ వేర్ వీ స్టార్ట్ గివింగ్ రేటింగ్స్ టు ఆల్. మీరు ఇచ్చే రేటింగ్స్ ఎక్కడ వాళ్ళు పబ్లిష్ చేసుకోవచ్చా? అంటే మేము ఆ మెకానిజం డెవలప్ చేస్తున్నాం, అది డెవలప్ అయినప్పుడు పూర్తిగా చెప్తాం. వీ వాంట్ టు పబ్లిష్ ఇట్ ఇన్ మా వెబ్సైట్లో కానీ. అండ్ ఫర్ దెమ్ ఆల్సో మేము సర్టిఫికేట్, బికాస్ వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటారు. అదేవిధంగా ఈ రేటింగ్స్ కూడా రెన్యువల్ సిస్టమ్ పెట్టాలి అనేది వి వర్కింగ్ ఆన్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేటువంటి ఫుడ్ సేఫ్టీ రైడ్స్లో చాలా వీడియోస్ జనాలందరినీ కొంత భయపెడుతున్నాయి కూడా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అవే కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఫుడ్స్ అంటే ఇంత దారుణంగా ఉంటాయి హైదరాబాద్ హోటల్స్ అనేటువంటి. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా, సరవుతుందా? దీనివల్ల మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోర్ దెన్ అబౌట్ బ్రాండ్ ఇమేజ్ అండి, ఐ ఫీల్ దిస్ ఈజ్ అన్ ఎంపవరింగ్ టూల్ టు పీపుల్. సో ఇలా ఇది ఉంది అని ప్రజలకి చెప్పటం, ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని దారిలోకి తీసుకురావడం, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ బ్రాండ్ ఇమేజ్, ఇట్స్ అబౌట్ పబ్లిక్ హెల్త్. సో హెల్త్కి సంబంధించి ఇట్స్ అ ప్రోగ్రామ్ విచ్ ఇస్ డిజైన్డ్ యాజ్ అ ఫీడ్బ్యాక్. ఎంతోమంది అధికారులు వచ్చారు, వెళ్ళిపోయారు, ఇవి జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళంతా దందా జరుపుతూనే ఉంటారు అంటున్నారు. కానీ ఒక్కసారిగా మీరు ఫస్ట్ టైం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మదర్ స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మీ పిల్లలకు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, ప్రజలకు కూడా అట్లాంటి ఫుడ్ పెట్టాలి, మంచి ఫుడ్ అందాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు, ఏం చెప్పొచ్చు? ఐ హ్యావ్ సీన్ డిస్కషన్స్, ఈ రేటింగ్స్ చూసుకొని, ఈ వీడియోలు చూసుకొని ఆ రెస్టారెంట్కి వెళ్ళాలా లేదా నిర్ణయం తీసుకొని మానేసిన వాళ్ళు, కొంతమంది రైడ్స్ వల్ల బిజినెస్ దెబ్బతిన్న వాళ్ళు, మాకు ఫోన్లు చేసిన వాళ్ళు, మమ్మల్ని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మై పాయింట్ ఈజ్ అలా కొన్ని రోజులు నడిచిందా తర్వాత మర్చిపోవడమా అంటే మా అవసరం లేదు. ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలి, ఆ సిస్టమ్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ దట్ సిస్టమ్, ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ ఇన్ అండర్స్టాండింగ్, మేము మార్చుకుంటాం. బట్ ఇట్స్ డెవలపింగ్ ప్రాసెస్, ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ప్రాసెస్. ఇంకా బెటర్గా ఎట్లా రివ్యూ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఎట్లా మనం రేటింగ్ ఇవ్వచ్చు, వీ విల్ లెర్న్ ఇట్. వీఆర్ ఆల్సో టేకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్. బట్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా చేయాలి అనేది ఉద్దేశం అండి. రైట్. అయితే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ కార్పొరేషన్ సైడ్ ఉంటుంది. అంటే మేజర్ గచ్చిబౌలి, కొండాపూర్ ఇటు సైడ్ ఉంటుంది. సో ఇక్కడ పీపుల్, ఐటీ పీపుల్, ఎలైట్ పీపుల్ కూడా ఎక్కువగా ఉంటారు. సో ఇటువంటి చోట ఫుడ్ బిజినెస్ అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ అది ఫుడ్ ఏ విధంగా సప్లై జరుగుతుంది ప్రజలకు అనేటువంటిది చూస్తే ఇటీవల విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. సో దీనిపైన ఒక బిగ్ టాపిక్ పైనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది హ్యాండిల్ చేస్తుంది. సో ప్రజలకు మెయిన్గా ఒక ప్రాపర్ ఫుడ్ అందించాలి, వాళ్ళు పెడుతున్నటువంటి డబ్బుకు న్యాయం జరగాలి. సో అసలు కిచెన్లలో ఏం జరుగుతుంది అనేటువంటి నిజాలు బయటకు తెలిస్తే వాళ్ళు తినాలా వద్దా అనేటువంటి అదే డిష్ అనేటువంటిది ప్రజలకే వదిలిపెడతాం. సో ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈ రైడ్స్ అనేటువంటివి కొనసాగుతూనే ఉంటాయి అనేటువంటిది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన చెప్తున్నారు. వీడియో నాయుడుతో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.